అవేర్నెస్ ప్రోగ్రామ్ అండ్ విస్తృత స్థాయి సమావేశంలో ఈ రోజు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న గౌరవనీయులు వరంగల్ ఈస్ట్ శాసనసభ్యులు మరియు అటవీ దేవాదాయ పర్యావరణ శాఖ మంత్రులైన శ్రీమతి కొండా సురేఖ మ్యామ్ గారికి, అలాగే నగర మేయర్ గౌరవనీయులు శ్రీమతి గుండుసుధారాణి గారికి, లోకల్ కార్పొరేటర్ గారు అండ్ అదర్ గౌరవనీయులైన కార్పొరేటర్స్ అందరికి, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ అయిన ఈ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ నోడల్ ఆఫీసర్ అయిన అడిషనల్ కలెక్టర్ గారికి అండ్ అదర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ప్రెసెంట్ హియర్, మండల్ ఆఫీసర్స్, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ఈ కాన్స్టిట్యుయెన్సీ ప్రజలందరికీ కూడా నా నమస్కారం. సో ఇప్పటి వరకు మనము మీరు ఇప్పుడు దాకా చూసి ఈనాటి ప్రజాపాలన పట్టణ ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా తూర్పు నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవ కలెక్టర్, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి దేవాదాయ అటవీ శాఖ మంత్రురాలు శ్రీమతి కొండా సురేఖ గారికి, గౌరవనీయులు, అదే విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ గౌరవనీయులు అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి గారికి, మా గౌరవ కార్పొరేటర్స్ సోమశెట్టి ప్రవీణ్ గారికి, పల్లం పద్మ గారికి, అదే విధంగా ఉమా గారికి, అరుణ గారికి, మిగతా చాలా మంది మా గౌరవ కార్పొరేటర్స్ అందరు ఉన్నారు, కవిత గారికి, సువర్ణ గారికి, అనిల్ గారికి, మరిపల్లి రవి గారికి, ఇంటి కుమారస్వామి గారికి, వస్కుల బాబు గారికి, ఉమా గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ అధికారులందరికీ కూడా, ఎంఆర్ఓలకి, వివిధ డిపార్ట్మెంట్ల నుంచి వారి శాఖల గురించి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాన్ని వివరించడానికి విచ్చేసినటువంటి గౌరవ అధికారులకు, పత్రికా విలేకరులకు, మీడియా సోదరులకు, అదే విధంగా బెనిఫిషరీస్ అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికి శుభాకాంక్షలు ఇవ్వడం కానీ, రుణమాఫీ ఇవ్వడం కానీ, ఈ రోజు వాళ్ళకి ఉచిత విద్యుత్ ఇవ్వడం కానీ, ఇవన్నీ చేస్తున్న మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నందు వలన ఈరోజు రైతులు, గ్రామీణ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉంటున్నారు. మరి స్కూళ్ళ విషయానికి వచ్చినప్పుడు గతంలో స్కూల్లో మరి పుస్తకాలు ఉండకపోయేటివి, బట్టలు ఉండకపోయేటివి, టీచర్లు ఉండకపోయే వాళ్ళు, చాక్పీసులు ఉండకపోయేటివి, పిల్లలకు సరైన భోజనం కూడా ఉండేది కాదు. కానీ ఈ రోజు స్కూళ్ళు తెరిచిన మొదటి రోజే మనకు పుస్తకాలు అన్ని డ్రెస్లతో సహా కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అమ్మ ఆదర్శ కమిటీ అని చెప్పి కూడా వేసి వాళ్ళ తల్లిదండ్రులకే ఆ స్కూల్లో మరి ఏం మంచి ఉంది, ఏం బాగలేదు చూసుకునేటువంటి బాధ్యత కూడా మనం అప్పచెప్పడం జరిగింది. మరి ఎంతో మంది పిల్లలను ఈ రోజు క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి నిన్ననే స్పోర్ట్స్ కూడా మేము మీట్ పెట్టడం జరిగింది. ఎవరైతే హుషారుగా పిల్లలు ఎందులో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళను ఆ స్పోర్ట్స్ లో వాళ్ళని ఎంకరేజ్ చేసి మరి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి, రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయికి, దేశ స్థాయి నుంచి ఇంటర్నేషనల్ స్థాయికి కూడా తీసుకుపోవడానికి మన స్పోర్ట్స్ మినిస్టర్ వాకాటి శ్రీహరి గారు మంచి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. గత సంవత్సరం సీఎం కప్ పెట్టుకున్నాం. మనం సీఎం కప్ లో పెద్ద ఎత్తున పిల్లలందరూ కూడా ఆటల పోటీల్లో ఆడి మరి వాళ్ళు సంతోషంగా ఉండడం జరిగింది. ఇప్పుడు మనం ఇంట్లో ఉంటాం, పొద్దున్న లేచి ఊరికే నేరుగా పనులు పోవడం, వంటింట్లో పోవడం, ఇంటికి చేసి పెట్టడం, అన్నం పెట్టడం, అన్నం అయితే గిన్నెలో పోవడం, మళ్ళీ కాసేపు చాయ్ పెట్టుకోవడం, మళ్ళీ చాయ్ తాగిపోవడం, సాయంత్రం బియ్యం పెట్టుకొని కూర వండుకోవడం, మళ్ళీ తిని మళ్ళీ వండుకోవడం. ఇది రోజు చేస్తే మనకు బోర్ కొడుతుందా కొట్టదా? మనకు మధ్యలో ఏదో ఒకటి కొంత అంటే ఫ్రీడమ్ అనేది ఏదైనా ఉండాలి, చేంజ్ అనేది ఉండాలి. మన అంటే సీరియల్ వచ్చిన కానీ చాలా చేంజ్ ఉన్నది, కానీ సీరియల్ రాకపోతే ఏంటంటే నలుగురు 5 అక్కడికి
సమాజంలో ఏం జరుగుతూ ఉంది, మంచి చెడు గురించి మాట్లాడుకునేవాళ్ళు.